అయితే శనివారం నాటి అర్ధరాత్రి వేళ యాత్రికులు ప్రార్థన చేయనారంభించి తెల్లవారు వరకు ప్రార్థించుచుండిరి. తెల్లవారుజామున ఆ మంచి క్రైస్తవుడు మిక్కిలి ఆశ్చర్యపడి వానివలె బహు ఆసక్తితో నోరెత్తి పలికినది ఏమనగా, నేను ఎంతో వెర్రివాడను. నేను విడుదల పొంది స్వేచ్ఛగా నడుచుకొనుటకు శక్తి కలిగి ఉండగా, నేను ఈ దుస్సాహసమైన చెరసాలలో పండుకొని ఉండుట ఎలా? నా ఎదనున్న వాగ్దానమును తాళాపు చెవి ఈ సందేహం దుర్గములో ప్రతి తాళము తీయగలదని నేను నమ్ముచున్నాను అనెను. అందుకు నిరీక్షణాచిత్తుడు, అది మంచి వార్త. నా సహోదరుడా, నీ ఎదలో నుండి దానిని తీసి ప్రయత్నించుము రమ్మని పలికెము. అప్పుడు క్రైస్తవుడు తన గదిలో సాగిలపడి ఎదలో నుండి దాన్ని తీసి చెరసాల తాళములలో వేసి త్రిప్పగానే దాని గడి వెనుకకు జారి తలుపు సులువుగా విడిపోయెను. అప్పుడు క్రైస్తవుడు నిరీక్షణాచిత్తుడు వెలుపలికి వచ్చిరి. తరువాత అతడు కోట ముంగిటికి పోయి వెలుపల తలుపునొద్దకు వచ్చి ఆ తాళపు చెవితో ఆ తలుపు తీసెను. తరువాత వారు ఇనుప గవిని యొద్దకు వచ్చిరి. అది కూడా తీయబడవలసి ఉండెను. అయితే దాని గడి కఠినముగా జారిపోయినను ఆ తాళపు చెవి దానిని కూడా విప్పెను. అప్పుడు వారు త్వరగా తప్పించుకొని పారిపోవలెనని ఆ గవినిని విడగొట్టి దానిని వేగముగా తీయుట వలన కిర్రుమని పెద్ద శబ్దం వచ్చెను. అందుచేత నిరాశ రాక్షసుడు మేలుకొని తన ఖైదీలను తరుముటకు త్వరగా లేచెను. అయితే వానికి రోగము ముమ్మరముగా తగిలి కాళ్ళు చేతులు బలహీనమైనవి గనుక వాడు ఏమాత్రము వారిని తరుమలేకపోయెను. కాబట్టి వారు బయలుదేరి వెళ్లి తిరిగి రాజమార్గమునకు చేరి సురక్షితముగా ఉండిరి. ఎందుకనగా వారు ఆ రాక్షసుని అధికారం నుండి తప్పించుకొనియుండిరి. యాత్రికులు దారి మెట్లనెక్కి దాటిన తర్వాత ఇక మీదట ఆ మార్గమున వచ్చువారు నిరీక్ష రాక్షసుని చేతిలో పడకుండునట్లు ఆ మెట్ల యొద్ద ఏమి చేయవలెనో దాన్ని గూర్చి ఆలోచన చేసుకొనిరి. తుదకు వారు అక్కడ ఒక స్తంభము కట్టి దాని మీద చెక్కుటకు ఉద్దేశించుకొనిన వాక్యములు ఏమనగా, ఈ మెట్లు నెక్కి దాటు త్రోవ సందేహపు కోటకు పోవుచున్నది. అది నిరాశ రాక్షసుని ఆధీనమయ్యున్నది. వాడు పరదేశపు రాజును నిరీక్షణము చేసి ఆయన పరిశుద్ధ యాత్రికులను నాశనము చేయుటకు ప్రయత్నము చేయును. కాబట్టి తరువాత వారు ఇట్లా కీర్తన పాడిరి. మంచి దారి తొలగి నిషేధించు భూమిలో నడుగులుంచు వారికేమి అయ్యనెంచి చూడుడి. వెనుక వచ్చు పదికులారా మనస్సు పెట్టుడి. మెలకువను జనముగా వెల్లడియు మార్గమనుసరించుచు దారి తప్పి పోతిరేని తడవలేకను వచ్చు క్రూరమైన వేతలలోన గోలవలయును. సందేహ నరకునకు రాజగు నిరాసుని చెడ్డ బందీగృహంబులోన పడక తీరదు. అప్పుడు వారు తరలి ఆనంద పర్వతములకు చేరువరకు ప్రయాణము చేసిరి. ఆ పర్వతముల పైన చెప్పిన పర్వతములు అధిపతివి. కాబట్టి వారు అక్కడనున్న పువ్వుల తోటలను, ఫలవృక్షముల తోటలను, జలధారలను చూచుటకు ఆ పర్వతములనెక్కి వెళ్ళిరి. అక్కడ వారు నీళ్లు త్రాగి స్నానం చేసి నిరాటంకముగా ద్రాక్ష పళ్ళు తినిరి. మరియు ఆ పర్వత శిఖరముల మీద గొర్రెల కాపరులు తమ మందలను మేపుచు రాజమార్గమునొద్ద నిలిచియుండిరి. గనుక యాత్రికులు వారి యుద్ధకు వెళ్లి అలసిన యాత్రికుల మార్గమున ఎవరితోనైనను మాట్లాడుటకు నిలిచినప్పుడు ఎలాగో అలాగే తమ చేతికర్రల మీద అధికారం చేసుకొని ఈ ఆనంద పర్వతములు ఎవనివి? వీటి మీద మేయుచున్న ఈ గొర్రెలెవరివని అడిగిరి. దానికి గొర్రెల కాపరులు, ఈ పర్వతములు ఇమ్మానుయేలు దేశములు. ఇక్కడ నుండి ఆయన పట్టణమును చూడవచ్చును. ఈ గొర్రెలను ఆయనవే. ఆయన వారి నిమిత్తము తన ప్రాణమును ఇచ్చిననిరి. పరమండల పట్టణమునకు పోవు మార్గం ఇదేనా అని క్రైస్తవుడు అడిగెను. దానికి గొర్రెల కాపరి, ఇదే. మీరు రాజమార్గంలోనే ఉన్నారు. దానికి క్రైస్తవుడు, అది ఇక్కడికెంత దూరము? నిశ్చయముగా అక్కడికి చేరు వరకు మాత్రమే తప్ప తక్కిన వారికి అందని దూరమై ఉన్నదని చెప్పెను. గొర్రెల కాపరి, ఈ మార్గము సురక్షితమైనదా? అపాయకరమైనదా? అని క్రైస్తవుడు అడిగెను. అది ఎవరికి సురక్షితముగానో వారికి సురక్షితమగును. అయితే అపరాధులు దానిలో పడిపోదురు అని గొర్రెల కాపరులు చెప్పెను. ఈ మార్గములో అలసటపడి సొమ్మసిల్లిన యాత్రికులకు ఇక్కడ సేదురుటకు ఏదైనను ఉన్నదా అని క్రైస్తవుడు అడిగెను.
దానికి గొర్రెల కాపరి, అతిథి క్రియలను చేయుట మానకూడదని ఈ పర్వతముల అధిపతి మాకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనక, ఆ మంచి స్థలం మీకు ముందరయున్నది అని చెప్పెను. మరియు నేను నా స్వప్నమందు చూచినది ఏమనగా, వారు యాత్రికులని ఆ గొర్రెల కాపరులు తెలుసుకొన్నప్పుడు వారనేక ప్రశ్నలు వేసిరి. ఏమనగా, మీరు ఎక్కడ నుండి వచ్చితిరి? మీరు ఎలాగున మార్గమందు ప్రవేశించితిరి? ఏ ఏ సాధనముల చేత ఇంత మట్టుకు యాత్రకు మానవత్తుకు వచ్చిదిరి? ఇక్కడికి రావాలనని బయలుదేరు వారిలో కొంతమంది మాత్రమే ఈ పర్వతముల మీద తమ ముఖములను చూపుదురని, అందుకు వారు ఇతర చోట్లు ఎలాగు ఉత్తరమిచ్చారో అలాగే వీరికిని ఇచ్చిరి. కాబట్టి ఈ గొర్రెల కాపరులు వారి జవాబులు విని వాటిని మెచ్చి వారిని ప్రేమతో చూచి, మీరు ఆనంద పర్వతములకు వచ్చుట మంచిది. మిమ్మును చూచి సంతోషించుచున్నామనిరి. ఆ గొర్రెల కాపరుల పేరులు జ్ఞానము, సత్య విజ్ఞానము, జాగ్రత్త, కపటహీనత అనునవి. వారు యాత్రికుల చేతులు పట్టుకొని తమ గుడారములకు వారిని తీసుకొని వెళ్ళి, అప్పటికి సిద్ధమైన దాన్ని భుజింపజేసి వారితో ఇట్లనిరి. మీకు మా పరిచయము కలుగునట్లును, ఈ ఆనంద పర్వతములు పదార్థములు మరింత ఎక్కువగా అనుభవించి సుఖించినట్లును మీరిక్కడ కొంతకాలము నివసింపవలెనని కోరుచున్నామనిరి. అప్పుడు యాత్రికులు, మీ యొద్ద నివసించుట మాకు సంతోషమని వారితో పలికిరి. కాబట్టి అప్పటికి చాలా రాత్రి అయెను గనక వారు ఆ రాత్రి నిద్రించ పండుకొనిరి. మరియు నేను నా స్వప్నమందు చూచినది ఏమనగా, ఉదయమందు గొర్రెల కాపరులు తమతో పర్వతముల మీద విహరించుటకు క్రైస్తవుని నిరీక్షణాచిత్తుని లేపిరి. అప్పుడు వారితో కూడా బయలుదేరి కొంతసేపు విహారించిరి. చుట్టూ ఉన్న దేశమంతయు దృష్టికి బహు రమ్యమైనది. అప్పుడు గొర్రెల కాపరులు, మనము ఈ యాత్రికులకు కొన్ని వింతలు చూపుదుమా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అట్లు చేయవలెనని వారు ఉద్దేశించిన తర్వాత మొదట పొరబాటును పేరుగల ఒక కొండ శిఖరమునకు వారిని తీసుకొని వెళ్ళి, నిటారుగా నుండు దాని అవతల నుండి వంగి చూడమని వారితో చెప్పిరి. అట్లు క్రైస్తవుడును, నిరీక్షణాచిత్తుడును వంగి చూచినప్పుడు, ఆ శిఖరం నుండి పడుట వలన తునకలైన పడియున్న కొందరు మనుషులు వారికి కనపడిరి. అప్పుడు క్రైస్తవుడు దీని భావము ఏమిటి అని అడిగెను. అందుకు గొర్రెల కాపరులు, పునరుత్థానమును గతించినని చెప్పిన హమైనెయు, ఫిలేతు అను వారి బోధ వినుట వలన దాని విషయము విశ్వాసము తప్పిన వారి సంగతి మీకు వినపడలేదా? అని జవాబు చెప్పినప్పుడు వారు వినపడిననిరి. అప్పుడు గొర్రెల కాపరులు, అదుగో ఈ కొండ దిగువన తునాకులుగా పడియున్న వారు వీరే. ఇతరులు ఈ కొండ మీదికి బహు దూరముగా ఎక్కి వెళ్ళకుండాను, ఈ కొండ అంచుకు బహు సమీపంగా రాకుండాను వారికి భయము కలిగే నిమిత్తము వారు మీరు చూచినట్లు నేటి వరకు పాతబెట్టకబడికి ఉన్నారని పలికిరి. అప్పుడు నేను చూచుండగా వారు భయాచలమును పేరుగల మరి యొక్క కొండ శిఖరమునకు వారిని తీసుకుని వెళ్ళి దూరముగా చూడమని చెప్పిరి. వారు అలాగు చూచినప్పుడు వారికి తోచినదేమనగా, కొందరు మనుషులు అక్కడనున్న సమాధుల్లో ఇటు అటు తిరుగుజాడుచున్నట్లు వారికి కనపడెను. ఆ మనుషులు ఒకానొకప్పుడు సమాధులను తగిలి తొట్రిల్లిరి గనక వాటిలో నుండి వెలుపలకు తప్పించుకొనలేకపోయిరి. గనక వారు గుడ్డివారని తేలినది. అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమిటి అని అడిగెను. అందుకు గొర్రెల కాపరులు, ఈ పర్వతములకు కొంచెము దూరముగా ఈ త్రోవకు ఎడం పక్క ఒక బీడులోకి పోవు దారిమెట్లు మీరు చూడలేదా? అని అడిగినందుకు వారు చూచితిమనిరి. అప్పుడు గొర్రెల కాపరులు ఆ దారిమెట్లు మొదలుకొని కాలిత్రోవ ఒకటి నిరాశారాక్షకుని ఆధీనమైయుండున సందేహ మార్గమునకు తిన్నగా వెళ్ళుచున్నది. సమాధులలో తిరుగుచున్న ఆ మనుష్యులు ఒకప్పుడు మీ వలె యాత్రికులై ఆ మెట్ల వరకును ప్రయాణము చేసిరి. అయితేనేమి అక్కడ సత్య మార్గమును కరుకుగా ఉన్నందున వారు దాన్ని తప్పించుకొని ఆ బీడులోనికి వెళ్ళుటకు మనస్సు గల వారై అక్కడ నిరా నిరాశ రాక్షసుని చేత పట్టుబడి సందేహ మార్గములో వేయబడిరి. తుదకు వారు కొంతకాలమున ఆ కోట చెరసాల్లో ఉంచబడిన తరువాత వాడు వారి కన్నులు ఊడదీసి ఆ సమాధుల్లోనికి వారు తీసుకొని వెళ్లి వివేక మార్గంలో నుండి తొలగిపోవునాడు మరణమైన వారి సమూహములో నిలిచియుండుడని జ్ఞాని వాక్యము నెరవేరునట్లు నేటి వరకు తిరుగులాడుటకు వారిని విడిచినని పలికిరి. అప్పుడు క్రైస్తవుడును నిరీక్షణాచిత్తుడును కనుల నీరు ఉబుకుచుండగా ఒకని వైపు ఒకడు చూసుకొనిరి. అయితే వారు మరి ఏమీయూ పలకలేదు. తరువాత నేను నా
స్వప్నమందు చూచినది ఏమనగా, కాపరులు వారిని లోయ వంటి మరి ఒక స్థలమునకు తీసుకొని వెళ్ళిరి. అక్కడ ఒక కొండ ప్రక్క ఒక ద్వారముండెను. వారా ద్వారమును తీసి వారిని లోపల చూడమనిరి. గనుక వారు లోపలి తట్టి చూచినప్పుడు లోపల మిక్కిలి చీకటియు, పొగయు కనపడెను. అంతేకాకుండా తమకు అగ్ని జ్వాలవలె గుడగుడమను ధ్వనియును, వేదనపడుచున్న కొందరి రోదన వినపడునట్లు గంధకపు వాసన తమకు కొట్టివేయునట్లును వచ్చెను. అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమిటి అని అడిగెను. అందుకు గొర్రెల కాపరులు, ఇది నరకమునకు పోవు గొంది. భక్తి వేషధారులు అనగా ఏశావు వలె తమ జ్యేష్ఠత్వమును అమ్మువారును, యూదా వలె తమ ప్రభువును అమ్మువారును, అలెగ్జాండ్రియు వలె సువార్తను దూషించువారును, అననీయ మరియు వాని భార్యయైన సప్పీరా వలె అబద్ధములాడువారును ఈ ద్వారమున ప్రవేశింతురని పలికిరి. అప్పుడు నిరీక్షణాచిత్తుడు ఆ కాపురులను చూచి, ఇప్పుడు మేము ఎలాగో అలాగే వారిని ప్రతివాడును యాత్రికుని వేషము ధరించనని అనుకొనుచున్నారు అవును కదా అనెను. అవును, ఆ వేషము చాలా కాలము ధరించి ఉండిరి అని గొర్రెల కాపరు చెప్పిరి. దానికి నిరీక్షణాచిత్తుడు, తుదకు వారు ఇంత దౌర్భాగ్యముతో విసర్జించబడిరి గదా! వారు తమ తమ కాలములో ఎంతవరకు యాత్ర చేసి ఉండవచ్చును? కొందరు ఆ పర్వతముల అవతలికి ప్రయాణం చేసిరి. మరికొందరు ఇంత దూరం రాలేదని గొర్రెల కాపరి చెప్పెను. ఆ మాటలు విని యాత్రికులు, మనము బలము కొరకు బలాఢ్యుని గూర్చి మొరపెట్టవలెను గదా అని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. అవును, అంతేకాదు బలము దొరికినప్పుడు దాని లెస్సగా వినియోగించుటకు అవసరమున్నదని గొర్రె కాపరి అనెను. అంతటా యాత్రికులు తరలి ప్రయాణము చేయవలెనని కోరిరి. వారి విషయములో గొర్రెల కాపరులను అలాగే కోరిరి. గనక వారందరూ ఆ పర్వతముల చివరి వరకు కూడా నడిచిరి. అప్పుడు గొర్రెల కాపరులు, ఈ యాత్రికులు మన దుర్బిణితో చూచుటకు శక్తిగల వారైతే పరమండల పట్టణం యొక్క గవినిని వారికి ఇక్కడ నుండి చూపుదుమని ఒకనితో ఒకడు మాట్లాడుకునిరి. అప్పుడు యాత్రికులు సంతోషించి ప్రేమతో వారి మాట అంగీకరించిరి. గనుక వారు నిర్మలగిరి అనబడిన గొప్ప పర్వతం యొక్క శిఖరమునకు వారిని తీసుకొని వెళ్ళి చూచుటకు దుర్బిణిని వానికి చేతికిచ్చిరి. అయితే వారు చూచుటకు ప్రయత్నం చేసినప్పుడు గొర్రెల కాపరులు వారికి చూపిన కడవరి సంగతి జ్ఞాపకం వలన వారి చేతులు వణుకుచున్నందున వారు ఆ అభ్యంతరము చేత నిదానముగా దుర్బిణితో చూడలేకపోయిరి. అయినప్పటికీ వారు ఆ గవిని వంటిది ఏదో ఒక రూపమును ఆ స్థలము యొక్క మహిమలో కొంత ప్రకాశమున తమకు కనపడెననుకొనిరి. కాబట్టి వారు ప్రయాణమై ఇట్లు కీర్తన పాడిరి. మంద కాపరుల యొద్దకు రండి యాత్రికులారా, మంద కాపరుల యొద్దకు రండి, అందరికిని మరుగైన రహస్యానంద పరసుఖము లందియందు బయల్పడు లోతు మరుగైన వాటినిని ఆశ్చర్యంబై విఖ్యాతిగానున్న వాటిని చేతో సుఖమగు చిరానుభవ విభవము చూచుతుమను మోక్షతరులెల్లను మంద కాపురుల యొద్దకు రండి యాత్రికులారా అని పాట పాడిరి. వారు ప్రయాణమైనప్పుడు గొర్రెల కాపురులలో ఒకడు వారికి మార్గదర్శి పత్రికను ఇచ్చెను. మరియొకడు ఇచ్చకాలము మారెను గూర్చి భద్రమని వారితో చెప్పెను. మూడోవాడు మంత్రభూమియందు పండుకొని నిద్రించుకుడి, భద్రము సుమండి అని చెప్పెను. నాలుగోవాడు దేవుడు మీకు తోడైయుండునుగాక అని వారిని దీవించెను. అప్పుడు నేను స్వప్నమందు మేలుకొంటిని. మళ్ళీ నేను నిద్రించి కలగని చూచున్నది ఏమనగా, ఆ ఇద్దరు యాత్రికులు పట్టణమునకు పోవు మార్గములో ఆ పర్వతం మీద నుండి దిగుచుండిరి. ఆ పర్వతములకు కొంచెము దిగువగా ఎడంపక్క అహంభావమను దేశం కలదు. ఆ దేశము నుండి యాత్రికులు నడుచుచున్న మార్గములోనికి ఒక చిన్న వంకర సందు పోవుచున్నది. కాబట్టి వారు ఆ దేశం నుండి వచ్చిన మిక్కిలి చురుకైన ఒక పడుచువానిని అక్కడ కలుసుకొనిరి. వాని పేరు అజ్ఞాని. అప్పుడు క్రైస్తవుడు వాని చూచి, నీవు ఏ ప్రాంతం నుండి వచ్చితివని, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగెను. అజ్ఞాని, అయ్యా, అదుగో ఎడమ పక్క కొంత దూరమునున్న దేశంలో పుట్టితిని. అయితే నేను పరమండల పట్టణమునకు వెళ్ళుచున్నానెను. దానికి క్రైస్తవుడు, అయితే నీవు ఆ ద్వారంలో ఎట్లు ప్రవేశించగలవని అనుకొనుచున్నావు? అక్కడ నీకు ఆటంకమేమైనను కలుగునేమో అనెను. దానికి అజ్ఞాని, తక్కిన సజ్జను వలె నేనును ప్రవేశించెదను.
దానికి క్రైస్తవుడు, అయితే ఆ గవిని నీ కొరకు తీయబడునని చూపగల దృష్టాంతము ఏదైనను నీ యొద్ద ఉన్నదా అని అడిగెను. దానికి అజ్ఞాని, నా ప్రభు యొక్క మనసు నాకు తెలియను. నేను మంచి ప్రవక్తను గలవాడను. నేను ఎవరి రుణము వారికి తీర్చుకొనుచున్నాను. నేను దేవుని గూర్చి ప్రార్థించుచు, ఉపవాసము చేయుచు, నా ఆస్తిలో దశంభాగమును అర్పించుచు ధర్మము నెరవేర్చున్నాను. మరియు నేను వెళ్ళుచున్న దేశం నిమిత్తము నా స్వదేశమును విడిచియున్నానెనెను. దానికి క్రైస్తవుడు, అయితే ఈ మార్గము యొక్క మొదటనున్న దిడ్డి గుమ్మములో నీ నుండి నీవు ఎందుకు రాలేదు? నీవీ చిన్న వంకర సందుల్లో నుండి వచ్చితివి గనక, నీ సంగతిని నీవు ఎలాగూ ఎంచుకొంటివని విమర్శన దినము వచ్చినప్పుడు, నీవు ఆ పట్టణంలోనికి ప్రవేశము పొందకపోవుట మాత్రమే కాకుండా, దొంగవనియు, దోచుకొనివాడివనియు నీ మీద నేరము మోపబడునేమో అని తలంచుకొనుచున్నానెనెను. దానికి అజ్ఞాని, అయ్యలారా, మీరు నాకు బొత్తిగా అన్యులై ఉన్నారు. నేను మిమ్మును ఎరుగను. మీరు మీ దేశపు మతమును అనుసరించుడి. అది మీకు చాలును. నేనును నా దేశపు మతమును అనుసరించుదును. అంతయు బాగుగానే జరుగునని నిరీక్షించున్నాను. మీరు చెప్పిన దిడ్డి గుమ్మమైతే, అబ్బా! ఆ దేశమును బహు దూరముగా నున్నదని లోకులందరూ ఎరుగుదురు. మా ప్రాంతములన్నిటిలో ఒకనికైనను ఆ గుమ్మమునకు పోవు త్రోవ తెలియునని నేను అనుకొనలేదు. అదియుగాక మీరు చూచితిరే మంచిదియు రమ్యమైనదియునైన పచ్చని సందు మా దేశం నుండి సమీప మార్గముగా ఈ మార్గములోనికి వెళ్ళుచున్నది గనక, ఆ దిడ్డి గుమ్మము తెలియకపోతేనేమి, తెలిసి ఉంటేనేమి, దానితో నాకు నిమిత్తము లేదనెను. ఆ మనుష్యుడు తన దృష్టికి తానే జ్ఞానియున్నట క్రైస్తవుడు చూచినప్పుడు, అతడు వీనికంటే అవివేకి విషయములో అధిక నిరీక్షణ కలుగునని నిరీక్షణ చిత్తునితో మెల్లగా పలికెను. దానికి నిరీక్షణాచిత్తుడు, సమస్తమును ఒక్కమారే వానితో చెప్పుడు మంచిది కాదని నాకు తోచుచున్నది. నీకిష్టమైతే ఇప్పటికి వాని ముందరికి వెళ్ళి, వాడు భరించగలిగిన కొలది మరికొంతసేపు వానితో చెప్పుదుమనెను. కాబట్టి వారిద్దరూ ముందుగా వెళ్ళిరి. అజ్ఞాని వారి వెంబడి వచ్చెను. వారు వానికి ముందుగా కొంత దూరం వెళ్ళిన తరువాత, వారు మిక్కిలి చీకటి గల ఒక సందులో ప్రవేశించి, అక్కడ 7 దెయ్యములు కలిగి 7 గట్టి తాళ్లతో కట్టబడిన ఒక మనిషిని ఎదుర్కొనిరి. అప్పుడు మంచి క్రైస్తవుడును, అతని సహవాసి అయిన నిరీక్షణాచిత్తుడును వణకనారంభించిరి. అయినప్పటికిని దయ్యములు ఆ మనుష్యుని తీసుకొని వెళ్ళుచున్నప్పుడు, క్రైస్తవుడు తనకు తెలిసినవాడేమో అని వాని పోల్చుటకు చూచి సత్యత్యాగమును ఊరిలో నివసించిన మార్గత్యాగి అను ఒకడు కాబోలునని అనుకొనెను. అయితే వాడు దొరికిన దొంగవలే తల వాల్చి ఉండెను. గనక అతడు వాని ముఖమును బాగుగా చూడలేదు. అయితే వాడు దాటి వెళ్ళిన తరువాత నిరీక్షణచిత్తుడు వాని వెనక చూచి, కాముకుడైన మతస్థుడు శిక్షకు విధింపబడిన మార్గత్యాగి అనే మాటలు గల కాగితము వాని వీపున ఉండెను. కాబట్టి మనవంటి పదాతులు శత్రువును ఎదుర్కొన కోరకూడదు. ఓడిపోయిన ఇతరుల సంగతి వినునప్పుడు అంతకంటే బాగుగా చేయగలమని అతిశయించి మన పౌరుషమును గూర్చి కొనియాడుకొనకూడదు. ఎందుకనగా అట్టి డంబములు పలుకువారు శోధనలో పడినప్పుడు వారు సాధారణముగా ఓడిపోదురు. ఇందాక నేను చెప్పిన పేతురు దీనికి సాక్ష్యము. అతడు డంబాలు కొట్టి తన అహంకార బుద్ధి ప్రేరేపించిన ప్రకారముగా బింకములాడుచు, నేను మరింత బావుగా చేతునని సమస్త మనుషుల కంటే నా యజమానుని పక్షమందు స్థిరముగా నిలిచి ఉన్నాననుకొని పలికెను. అయితే ఈ ద్రోహము చేత అతని వలె మరి ఎవడు అపజయం పొందును? కాబట్టి రాజమార్గమున అట్టి దోపుడు చేయబడునని మనము వినియుంటే 2 కార్యములు చేయతగినయుండును. మొదటిది, మనము యుద్ధ సన్నద్ధములమై నిశ్చయముగా డాలు పట్టుకొని బయలు వెళ్ళవలెను. డాలు లేకపోయినందున లెవ్యాతాను సాతానును గట్టిగా కొట్టినవాడు దాన్ని జయించలేకపోయెను. ఎందుకనగా డాలు లేకుంటే అది మనకు ఏమాత్రమును భయపడదు. కాబట్టి నేర్పుగలవాడు, మీరు దృష్టిని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగునట్లు అన్నిటిపైన విశ్వాసమును డాలు పట్టుకొని నిలువుడి అని చెప్పియున్నాడు. మరియు రాజు ఎలాగైనను త్రోవలో సహాయం మన కొరకు ఏర్పాటు చేయునట్లును, మెట్టుకు ఆయన తానే మనతో కూడా వచ్చునట్లును ఆయనను బతిమాలుకొనవలెను. దాని వలననే దావీదు మరణఛాయ లోయలో కూడా సంతోషించెను. మోషే కూడా దేవుని సన్నిధిని తమతో కూడా రాని యెడల మరి ఒక అడుగు
నడుచుట కంటే తానున్న చోటనే చచ్చుట మేలని ఎంచుకొనెను. నా సహోదరుడా, ఆయన మనతో కూడా వచ్చిన యెడల చాలును. అప్పుడు 10,000 కొలది మనకు విరోధముగా వచ్చువారికి భయపడు నిమిత్తం లేదు. కానీ ఆయన లేనిచో అతిశయపడు సహాయములు చంపబడిన వారి చోటున పడియుందురు. నా మట్టుకైతే ఇంత మటుకు అట్టి కలహమందు పడ్డాను. నీవు చూచినట్లు నేను పరాత్పరుని దయచేత సజీవుడనై ఉన్నప్పటికిని నా పౌరుషమును గూర్చి అతిశయపడలేదు. అట్టి గండము నాకు మరి ఎప్పటికిని సంభవించకపోయిన యెడల నాకు బహు సంతోషము. అయితే మనము ఇంకా సమస్త గండములను దాటి ఉండలేదనుకొనుచున్నాను. ఆయనప్పటికీ సింహము, ఎలుగుబంటియు నన్నింకా భక్షింపలేదు గనక, ఇక మీదట వచ్చు సున్నతి లేని ఫిలిష్తీయుని చేతిలో నుండి గాక, దేవుని మనలను విడిపించునని నిరీక్షించున్నానని చెప్పెను.